ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతికి ప్రత్యేక బస్సులు అదనపు ఛార్జీలు లేకుండా నడుపుతోంది. అయితే ఇంకా బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు ప్రయాణికులు. సంక్రాంతి రద్దీపై మరింత సమాచారం రామ్ అందిస్తారు. రామ్, డీటెయిల్స్ ఏంటి? సెలవులు వచ్చాయంటే అందరం కూడా సొంత ఇళ్లకు వెళ్ళాలి అని చెప్పేసి మనకు వచ్చిన సెలవులను వినియోగించుకోవాలి అని చెప్పి కూడా అందరం బయలుదేరతాం. మనతో పాటు ఈడీ ఉన్నారు, అయితే జోనల్ ఈడీ, ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఇన్ని బస్సులు ఇప్పుడు యాక్చువల్గా ప్రైవేట్ మీద ఉండేటటువంటి భారం కూడా ఆర్టీసీ మీదకే తిరిగింది జనరల్ ఛార్జెస్ నేపథ్యంలో. ఎలా చూస్తున్నారు, ఏ రకంగా దీన్ని మేనేజ్ చేస్తున్నారు? డ్రైవర్స్ ఎక్స్ట్రా డ్యూటీ చేయడంతో ఉండే బస్సులు ఎక్కువ ట్రిప్పులు తిరుగుతున్నాయి. అది కాకుండా మా స్పేర్ బస్సెస్ అన్నీ కూడా ఏదైతే మామూలు రెగ్యులర్ మెయింటెనెన్స్లో ఉంటాయో ఆ బస్సులన్నీ కూడా క్విక్గా మెయింటెనెన్స్ చేసేసి అన్ని ప్రజల కోసం అవైలబుల్ ఉంచాం. లోపలికి వెళ్ళి అంటే ఇంకా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాము. సార్, ఎలా ఉంది? మొత్తం బస్ అంతా ఫుల్ అయిపోయిందా? ఫుల్ అయిపోయింది. చెప్పండి, మీరు శబరిమల నుంచి వచ్చారా? శబరిమల నుంచి వచ్చామండి. సో ఎలా ఉంది బస్సెస్ రష్, ఎలా అనిపిస్తుంది? ట్రైన్ అయితే బాగా రష్ ఉందండి. ముందు నుంచే ప్లాన్ చేసుకుని మేము టికెట్లు చేసుకున్నాం. 10 మంది యాత్రకు వచ్చారు. ముందు నుంచి అప్పటికైతే బస్సులేం ఖాళీ లేవు, అన్నీ ఫిలప్ అయిపోతున్నాయి. త్వరగా ఫిలప్ అయిపోతుందని చెప్పి నేను ముందు నుంచే బుక్ చేసుకున్నాం టికెట్. ఏపీఎస్ఆర్టీసీ అదనంగా కూడా బస్సులు ఏర్పాటు చేయాలని అయితే కొందరు కోరుతున్నారు, కొందరు కంట్రోల్ కూడా ఉండాలని అంటున్నారు. ఏదైనా మొత్తానికి సంక్రాంతి హడావిడి అయితే మాత్రం ఏపీఎస్ఆర్టీసీకి ఈసారి చాలా ఎక్కువగా ఉందనే మనం చెప్పాలి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ.